గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా మే నెలలో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషరాశిలో ఉండి తర్వాత వృషభంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనంలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. బాగా కష్టపడతారు. ఎటువంటి ధైర్యానైనా సరే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మంచి పనులు చేస్తారు. అలాగే అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అందంగా మాట్లాడతారు. ప్రేమగా మాట్లాడి అందరినీ కూడా నెగ్గగలుగుతారని చెప్పచ్చు. ఇతరులకు కూడా మంచి సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా అందరితోటి కూడా మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు అందరి దగ్గర. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, కుటుంబ వ్యక్తులతో గొడవలు పడడం కానీ, వ్యాపారాలు చేసే చోట ఉద్యోగాలు చేసే చోట కోపంగా మాట్లాడడం కానీ, మాట జారడం కానీ, మాట తోడడం కానీ మంచిది కాదు. అలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తవుతుంది. మీకు ప్రమాదాల నుంచి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తెలివిగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. తద్వారా లాభాలు కూడా పొందగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారాలు చేయగలుగుతారు. అలాగే నేర్చుకున్న విద్యలని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకోగలుగుతారు. పెద్దలు చెప్పిన మాటలు వినడం, స్నేహితులతోటి సఖ్యత, స్నేహితులు ఇచ్చే సూచనలు పాటించడం, స్నేహితుల ద్వారా ధనప్రాప్తి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడులు, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, బంగారం కొనడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు వేయడం కానీ, పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేయగలుగుతారు. ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్ వస్తువులు, సెల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటివి కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో, సంతానంతో సంతోషంగా కాలం గడుపుతారు. పిల్లల కోసం, కుటుంబం కోసం బాగా ఖర్చులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మీకు మంజూరయ్యే అవకాశాలు, అప్పులు తీర్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. నిరుద్యోగులకి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి తగ్గి బయటపడే అవకాశం కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, ఈ పనితీరులో మార్పు కనపడుతుందని చెప్పచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో గొడవలు తగ్గుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరే అవకాశం, ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడతాయి. ఆరోగ్య విషయంలో ముందు చూపు తీసుకుంటారని చెప్పచ్చు. కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, సమతుల్యమైనటువంటి ఫ్యాట్లు తీసుకోవడంతో పాటుగా తొందరగా పడుకోవడానికి, అలాగే కొంచెం వ్యాయామం చేయడానికి, మెడిటేషన్ చేయడానికి, సమయానికి తినడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు ఎటువంటి రోగమైనా తగ్గి ఆరోగ్యకరంగా ఉంటారు. అయితే ఆశించినంత డబ్బు లేకపోయినా అవసరానికి సమయానికి అయితే డబ్బులు చేతికి అందుతాయి. మొండి బాకాయలు వసూలు అవుతాయి. అప్పులు తీర్చగలుగుతారు. మీ దగ్గర అప్పులు పుచ్చుకున్న వాళ్ళు మీకు తిరిగి మళ్ళీ డబ్బులు ఇవ్వగలుగుతారు. ఇతర దేశాలు ఉండే భారతీయులకి గ్రీన్ కార్డు యోగ్యతలు, వీసా సమస్యల పరిష్కారము, H1B వీసాలు వచ్చే అవకాశాలతో పాటుగా నూతన ఉద్యోగ అవకాశాలు, గృహాలు మారాలనుకున్న వారికి అనుకూలత, కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి వీసాలు మంజూరయ్యే అవకాశం కనపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం ఆలస్యంగానైనా సరే వివాహాలు కుదురుతాయి. ఎందుకైనా మంచిది జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండేటటువంటి లగ్నబలం, గ్రహబలం సరిగ్గా ఉందా లేదా, ఏ దశలు నడుస్తాయో తెలుసుకుంటే ఒకవేళ ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. అది వివాహానికి, ఉద్యోగానికి, సంతానానికి, వ్యాపారానికి, దేనికైనా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహబలం చాలా ముఖ్యం కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి జాతకం చూపించుకోండి. ఇంకా ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, భక్తి తత్వము బాగా పెరుగుతాయని చెప్పచ్చు. విడిపోయినటువంటి ప్రేమలు తిరిగి కలిసి మీ భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాయామం పట్ల, ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా కాంట్రాక్టులు కానీ, పదవులు కానీ పొందే అవకాశం కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలతో పాటుగా చక్కని గుర్తింపు, అలాగే కొత్త ప్రాజెక్టులు, ఇతర విద్యల్లో, ఇతర భాషల్లో కూడా మీకు అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, మైత్రి ఏర్పడుతుంది. గొడవలు తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. మిమ్మల్ని ప్రేమించే వారికి మీరు ఇతర సహాయం చేస్తారు.
ఏదో ఒకటి సాధించాలన్న తపన, ఎదగాలన్న తపన, పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. ఓర్పు, సహనం బాగా పెరుగుతుంది. ఇంట్లో కూడా మీ మాటకి విలువ, గౌరవం బాగా పెరుగుతాయని చెప్పచ్చు. డబ్బుల విషయంలో కూడా వృధా ఖర్చులు లేదా డబ్బులు వృధా చేయకూడదనేటటువంటి ఆలోచన లేదా డబ్బులు దాచాలన్న తపన బాగా పెరుగుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ నెలలో చక్కని విజయం కనపడుతుందని చెప్పొచ్చు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలతో పాటుగా నాయకత్వ లక్షణాలు మీలో పెరగబోతున్నాయని చెప్పొచ్చు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. ప్రేమించిన వాళ్ళకి మీ ప్రపోజల్ చెప్పగలుగుతారని చెప్పొచ్చు. భవిష్యత్తులో అమలు చేసేటటువంటి అనేక రకాల వ్యవహారాల గురించి మంచి ఆలోచన చేస్తారు. అలాగే మీ ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. అన్ని జీవుల పట్ల ప్రేమానురాగం పెరుగుతుంది. అపకారం కూడా ఉపకారం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ప్రతి పనిని కూడా అర్థం చేసుకోగలుగుతారు. రాని పని నేర్చుకుంటారని చెప్పొచ్చు. భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారాలు పెట్టడం కానీ, వ్యవసాయాల్లో మార్పులు తీసుకురావడం కానీ, సంపద పెంచుకోవడం కానీ, డబ్బుల సంపాదన కోసం తాపత్రయపడడం కానీ, కష్టపడడం కానీ కనపడుతుంది. మంచి మంచి కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం పొందగలుగుతారు. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీటింగులో మీ వాగ్దాటి అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. మీలో నీతి, నిజాయితీ పెరగడమే కాదు, ధర్మబద్ధంగా ఉండాలని చెప్పొచ్చు. ఇతరులకి సహాయం బాగా చేస్తారు. అయితే కామ కోరికలు, ప్రేమ వ్యామోహాలు, పరపురుష పరస్త్రీ సంగమాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. అయితే స్నేహితులతోటి బాగా ఎక్కువగా చనువుగా ఉండడం కానీ, మనసులో ఉండే బాధలు, కష్టసుఖాలు పంచుకోవడం కానీ కలిసి వస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. హస్తవ్యస్తంగా ఉన్న పనులన్నీ చక్కదిద్దుకోగలుగుతారు. విలువైనటువంటి పత్రాలు అందుకోగలుగుతారు. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ఎదురు వెళతాయి. అలాగే క్రయ విక్రయాలు ముందుకు సాగుతాయని చెప్పొచ్చు. భూములు కానీ, గృహాలు కానీ, పొలాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇంట్లో ఏదైనా సరే గొడవలున్నా వాటిని సమర్థించుకోగలుగుతారు. అన్నదమ్ముడితోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అలాగే పెద్దల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించడంతో పాటుగా ఏదైనా లిటిగేషన్లో ఉన్న భూములు తిరిగి పొందగలుగుతారు. కోర్టులో విజయాలు పొందగలుగుతారు. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. పెద్ద పెద్ద సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే వ్యవసాయం చేసేవారికి కొత్త ఆలోచనలతో పాటుగా టెక్నాలజీని ఉపయోగించుకోగలుగుతారు. అతిగా ఆలోచించడం కానీ, అతిగా టెన్షన్లు పడడం కానీ ఈ నెల పెద్దగా కలిసి రావట్లేదు కాబట్టి ఒత్తిడి తగ్గించుకోండి. అలాగే అందమైన ప్రదేశాలు చూడడం, తీర్థయాత్ర, విహారయాత్ర చేయడం బాగా కలిసి వస్తుంది. అలాగే ఆయుర్వేద వైద్యం, నాటు వైద్యాల ద్వారా మీ అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి చిన్న విషయానికి కూడా బాగా తాపత్రయపడతారు, కంగారు పడతారు కాబట్టి కొంచెం శ్రద్ధగా ఉండండి. నర్సరీలు, పూల మొక్కల వ్యాపారస్తులు కూడా లాభాలు ఉన్నాయి. స్వీట్స్, పళ్ళు అమ్మే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. అలాగే ఉన్నతగా ఆలోచించేటటువంటి వాళ్ళందరికీ లాభాలు ఉన్నాయి. అలాగే ఏ పని చేయాలన్నా కూడా తొందరగా పని పూర్తి చేసినట్లయితే, పెండింగ్ లేకుండా, బద్ధకం లేకుండా, లేజినెస్ లేకుండా అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తూ ఉన్నట్లయితే మీకు చాలా తొందరగా అన్ని పనులు పూర్తవుతాయి. నెల విలాసవంతమైన లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు. విద్యార్థులు కూడా ఆన్లైన్ విద్యల పట్ల ఆసక్తి, ఇతర దేశాల్లో విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. టీచర్సు, లెక్చరర్స్ చెప్పిన మాటలు శ్రద్ధగా వింటారు. పెద్దల మాటలు వింటారు. భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణతతో పాటుగా విదేశాలు చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, ఉద్యోగంలో ఎదుగుదల, కీలక వ్యవహారాల్లో తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం పొందగలుగుతారని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన వాతావరణం, ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలగలుగుతారు. అత్తమామలతో సంతోషంగా కాలం గడుపుతారు. భర్తతో ప్రేమానురాగాలు వ్యక్తపరచగలుగుతారు. ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట విజయం పొందగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభంతో పాటుగా చిన్న పరిశ్రమలు పెట్టాలన్న తపన, గృహ నిర్మాణ వస్తువుల వ్యాపారస్తులకి లాభాలు, ఆటోమొబైల్ రంగాల వారికి లాభాలతో పాటుగా, సుగంధ ద్రవ్యాలు అమ్మే వారికి కూడా లాభాలతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రతిరోజు కూడా పొద్దున్న లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీరే పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతూ ఉన్నట్లయితే కనుక మీకు ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు ఒక యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.